ఇరాన్ పైన అమెరికా భీకరంగా దాడి చేస్తున్న ఈ నేపథ్యంలో ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ మధ్య ప్రెజర్ తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు దుబాయ్ పైన 12 బాలిస్టిక్ మిసైల్స్ అలాగే 42 డ్రోన్స్తో అటాక్ చేసింది. అమెరికాకి సంబంధించిన 2 ముఖ్యమైన సైనిక స్థావరాలపైన దాడి చేసే ప్రయత్నం చేసింది. అయితే కొన్ని మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేశారంటే గాల్లోనే ఉండగా వాటిని షూట్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇప్పటివరకు దుబాయ్ యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇలా అడ్డుకున్న మిసైల్స్ 400కి పైగానే ఉన్నాయి. అంటే దుబాయ్ పైన ఇరాన్ ఎంతలా విరుచుకుపడుతుందో చూడండి. అయితే ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము అమెరికా సైనిక స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసి దాడి చేసాం. 42 డ్రోన్స్ అలాగే 16 బాలిస్టిక్ మిసైల్స్తో మేము అటాక్ చేసాం. దగ్గరగా అమెరికా సంబంధించిన సైనికులు 500 మంది మేము చేసిన అటాక్లో చనిపోయారు. ఇదంతా కూడా నిజం. ఒకసారి మీరు క్లియర్గా విజువల్స్లో చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మేము అటాక్ చేసిన తర్వాత ఆ బేస్ల దగ్గరికి అంబులెన్సెస్ అన్ని కూడా చాలా వేగంగా వెళ్ళి వాళ్ళని ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న ఆ విజువల్స్తో సహా మేము రిలీజ్ చేస్తున్నాం అంటూ కూడా టెహ్రాన్ టైమ్స్ ఏదైతే ఇరాన్కి సంబంధించిన న్యూస్ పత్రిక ఉందో ఈరోజు వారితో ఐఆర్జేసీకి సంబంధించిన ఒక లీడర్ అయితే మాట్లాడడం జరిగింది. అలాగే దుబాయ్కి సంబంధించిన ఎయిర్పోర్ట్, అలాగే యుఎస్కి సంబంధించిన యుఎస్ బేస్, అలాగే అమెరికాకి సంబంధించిన కొన్ని సైనిక స్థావరాలు వీటన్నిటిని కూడా టార్గెట్ చేసి అటాక్ చేశారు. అయితే 16 బాలిస్టిక్ మిసైల్స్తో మేము అటాక్ చేస్తా ఉంటున్నారు, కానీ 12 బాలిస్టిక్ మిసైల్స్ మా వరకు కూడా అటాక్ చేయడానికి వచ్చాయని దుబాయ్ వెంటనే రియాక్ట్ అయింది. సో అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల ఇతర దేశాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. అలాగే ఆయా దేశాల్లో ఉన్న మన భారతీయులు కూడా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ మిసైల్కి సంబంధించిన శకలాలు ఏవైతే ఉంటాయో అవి కింద పడడం వల్ల చాలా మంది ప్రాణాలు విడుస్తూ ఉన్నారు. ముఖ్యంగా రీసెంట్గా దుబాయ్లో మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కూడా అదే రకంగా తన ప్రాణాలు విడిచాడు. అంటే చూడండి, కేవలం ఈ మిసైల్స్ అటాక్లోనే కాదు, అటాక్స్ జరిగిన తర్వాత కూడా చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. 42 డ్రోన్స్తో అటాక్ అంటే చిన్న విషయం కాదు. వీటన్నిటిని కూడా దుబాయ్ ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది డిఫెన్స్ సిస్టంతో. సో పరిస్థితి చాలా దారుణంగా అయితే ఉంది. ఇరాన్ భీకరంగా యుద్ధం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇన్ని రోజులు హర్మోజ్ జలసంధి దగ్గర దాన్ని క్లోజ్ చేసి ప్రపంచ దేశాల మధ్య ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అయితే అమెరికా చేస్తున్న ఈ దాడుల వల్ల ఇరాన్ ఇక నుంచి నిర్ణయాలు మార్చుకుంది. ఇకపైన గల్ఫ్ దేశాలకు సంబంధించి ఆ ఆయిల్ రిఫైనరీస్ పైన, గ్యాస్ ఇండస్ట్రీస్ పైన అటాక్ చేస్తే కానీ అమెరికా తమ మాట వినేటట్టుగా లేదని చెప్పేసి ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అమెరికాకి సంబంధించిన స్థావరాలు కావచ్చు, సైనిక స్థావరాలు కావచ్చు, ఇజ్రాయెల్కి సంబంధించిన సైనిక స్థావరాలు కావచ్చు, వాటిని బేస్ చేసుకుని అలాగే ఆయా దేశాలకి సంబంధించిన ఎయిర్పోర్ట్స్, ముఖ్యంగా యుఏఈ అలాగే సౌదీ, ఆయా దేశాలకు సంబంధించిన ఎయిర్పోర్ట్స్ని కూడా టార్గెట్ చేసి మేము దాడులు చేస్తా ఉంటూ కూడా హెచ్చరించే ప్రయత్నం చేస్తూ ఉంది ఇరాన్. రీసెంట్గా ఇరాన్కి సంబంధించిన ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో పెజిక్షియన్, ఆయన కూడా ఒక హెచ్చరిక పంపించారు. మీరు ఇదే రకంగా దాడి చేసి మా ఇరాన్ పైన కాలు అడుగుపెట్టి మీరు మా పైన దాడి చేయాలని, మా ప్రాంతాన్ని ఆక్రమించుకునేలాగా మీరు ప్రయత్నిస్తే ఇకపైన మేము ఏం చేయాలో అదే చేస్తామంటూ కూడా ఆయన హెచ్చరించే ప్రయత్నం చేశారు. ఒక పక్క అమెరికా అలాగే ఇజ్రాయెల్తో పాటు ఈ గల్ఫ్ కంట్రీస్ని కూడా ఆయన చాలా గట్టిగానే హెచ్చరించే ప్రయత్నం చేశారు. ఇకపైన మీరు యుద్ధం తట్టుకోలేరు, పోతే మా ప్రాణం లేదా మనందరి అంటూ కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. అంటే చూడండి యుద్ధం ఎంత తీవ్రమైందో. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు విడుస్తూ ఉన్నారు. ఇరాన్లో 2000 మంది పైగా ఇరాన్ ప్రజా పౌరులు చనిపోయారు. ఇక సైనికులైతే 1000 మంది పైగానే చనిపోయారు. ఇలా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఈ యుద్ధం వల్ల అమాయకమైన ప్రజలు, ఆ పౌరులు చాలా మంది కూడా ప్రాణాలు విడుస్తున్న ఆ సంఖ్య, మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. సో దీంతో యుద్ధ తీవ్రత ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనికి కారణం అమెరికా ఈరోజు కార్గ్ ఐలాండ్ ని మొత్తం కూడా స్వాధీనపరుచుకునే ప్రయత్నం చేసింది. ఆల్మోస్ట్ అక్కడ అమెరికా సంబంధించిన సైనికులు అడుగు పెట్టేశారు. ఇరాన్ కి సంబంధించిన ఆయిల్ ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడ 90% వరకు కూడా అక్కడే ఉన్నాయి. ఇరాన్ కి సంబంధించిన ఒక గుండెకాయ అని చెప్పొచ్చు, ఒక ఆర్థిక కేంద్రం అని చెప్పొచ్చు. అట్లాంటి దానిపైన స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇరాన్ లొంగిపోవడం తప్ప వేరే మార్గం లేదు. అయితే ఇరాన్ వెనక్కి తగ్గకుండా ఇరాన్ చేసే ప్రయత్నం ఏంటంటే, వీళ్ళని దారిలోకి తీసుకురావాలంటే ప్రపంచ దేశాల మధ్య ఖచ్చితంగా ఒక
ప్రెషర్ని తీసుకొచ్చి ఖచ్చితంగా అమెరికా ఇజ్రాయెల్ మన దారిలోకి వస్తాయని చెప్పి ఇరాన్ తమ ప్రయత్నాన్ని వదులుకోకుండా అదే రకంగా ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇన్ని రోజులు ఈస్ట్ ఆసియాలో చాలా ప్రెషర్ తీసుకొచ్చింది. అందులో భారత్కు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇటువంటి కంట్రీస్ అన్ని కూడా చాలా ఆర్థికంగా ఇబ్బంది పడ్డాయి. గ్యాస్ కొరత వచ్చింది, ఆయిల్ కొరత వచ్చింది, అలాగే ధరలు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అయితే ఇక్కడ సర్దుబాటు అవుతున్న టైంలో అమెరికా ఇజ్రాయెల్ ఇంకా యుద్ధం పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇరాన్ ఇంకా లోపరుచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే, ఇరాన్ ఈసారి గల్ఫ్ కంట్రీస్ పైన దృష్టి పెట్టింది. గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించిన ఆయిల్ రిఫైనరీస్, గ్యాస్ ఇండస్ట్రీస్, వాళ్ళ ఆర్థిక కేంద్రాలు, మూలాలైన వాటిపైన టార్గెట్ చేసి అటాక్ చేస్తామని హెచ్చరించి వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ అమెరికా అలాగే ఇజ్రాయెల్ గల్ఫ్ కంట్రీస్ చెప్పిన మాట వినకపోతే ఇరాన్ చెప్పిన పని చేస్తూ ఉంటుంది. దీంతో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మొత్తం కూడా ఎడారిగా మారిపోయే పరిస్థితి అయితే కొన్ని రోజుల్లో కనిపిస్తూ ఉంది. మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? యుద్ధం పైన మీ కామెంట్స్ ఏంటి?